గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 2 రోజుల పాటు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు. అదేవిధంగా స్థానిక పోటీకి 2 పిల్లల నిబంధన ఎత్తివేత. ఇరానీ కప్ విజేత ముంబై. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన ప్రభుత్వం. దసరాలోపే 317 జీవోపై నిర్ణయం. ఈ నెల 9న సీఎం గారి చేతుల మీద ఉపాధ్యాయ నియామక పత్రాలు. అదేవిధంగా అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు. ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట. మోడల్ స్కూళ్ళలో పదోన్నతులు. అంటే 6వ రోజు బతుకమ్మను ఏమంటారు అంటే అర్రెం. అదేవిధంగా నమస్తే తెలంగాణ, ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఇక్కడ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు రాబోతున్నాయి. వీటికి డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అర్హతగా ఉండబోతుంది. ఈ పోస్టులకు వచ్చేసి జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీగా పేర్లను పెట్టాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని కొత్త పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తంగా 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 5,000 కొత్త పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందని తెలుసుకోవచ్చు. ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు గత ప్రభుత్వం హయాంలో గ్రామస్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించినారు. వాళ్లకు బాధ్యతలు ఏమిటి? గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం, మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీ చేసే బాధ్యతను కొత్తగా క్రియేట్ చేయనున్న పోస్టుల డ్యూటీ ఛార్జ్లో చేయనట్టు తెలిసింది. ఈ రాబోయే రెవెన్యూ ఉద్యోగులకు బాధ్యతలు ఏమిటంటే, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం, మండల రెవెన్యూ అధికారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్కిట్లతో పాటు పంచనామా, భూముల రికార్డు వంటి చెట్ల పరిరక్షణ సహా సంబంధిత వ్యవహారాలు, క్షేత్రస్థాయి విచారణ వంటి బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. దీనికి డిగ్రీ అర్హత. క్షేత్రస్థాయిలో పాలనాపరంగా యంత్రానికి వీఆర్ఓ, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు, సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం వంటి పనులు చేశారు. ప్రధానంగా వీరు ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు తోడ్పడేవారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్షించారు. అంటే ఇక్కడ మొత్తం మీద కొత్తగా దాదాపు 5,000 రెవెన్యూ పోస్టులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని సిలబస్ ఏందనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఇక్కడ మరొక న్యూస్ వచ్చేసి స్థానిక పోటీకి 2 పిల్లల నిబంధన ఎత్తివేత. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ 2 పిల్లల నిబంధన అనేది ఆ చట్టంలో పొందుపరిచినారు. అంటే 1995లో ఏపీ ప్రభుత్వంలోనే చట్టంలో అంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే వారికి 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే వారిని అనర్హులుగా ప్రకటించేవారు. ప్రస్తుతం ఆ అనర్హత విషయాన్ని తొలగిస్తూ స్థానిక పోటీకి 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆర్డినెన్స్ ద్వారా చట్టానికి సవరణ తెచ్చేందుకు సర్కార్ నిర్ణయం. ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఆర్డినెన్స్. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధన ఎత్తివేత. తాజాగా గ్రామీణ, స్థానిక ఎన్నికల్లోనూ పోటీకి వెసులుబాటు. ఇకపై గ్రామీణ, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధన అనేది వర్తించదు. వచ్చే స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆర్డినెన్స్ ద్వారా వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డినెన్స్ ఎందుకంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశం లేదు కాబట్టి గవర్నర్ ఆర్టికల్ 213 ద్వారా ఈ విషయాన్ని ఆర్డినెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. సంబంధిత చట్ట సవరణకు ఓ బిల్లుకు తయారు చేసినా ఇప్పుడు శాసనసభ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ రూపంలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకురానున్నారు. ఇరానీ కప్ విజేత ముంబై. 27 ఏళ్ల తర్వాత సిరీస్ ట్రోఫీ కైవసం. కరెంట్ అఫైర్స్ పరంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. రంజీ ఛాంపియన్ ముంబై జట్టు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరిగిన పోరులో ముంబై జట్టు విజేతగా నిలిచింది. 1997-98 తర్వాత దాదాపు 27 ఏళ్ల తర్వాత ముంబై ఈ సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. హైడ్రాకు చట్టబద్ధత.
ఆర్డినెన్స్పై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత. హైడ్రాకు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B సెక్షన్ను చేర్చినట్లు అందరూ పేర్కొన్నారు. ఆ సెక్షన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారులు రక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టినారు. హైడ్రాకు మొత్తం మీద చట్టబద్ధత కల్పించిన అంశాన్ని గుర్తుంచుకోండి. దసరా లోపే 317 జీవోపై నిర్ణయం. దశల వారీగా టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం. మంత్రి శ్రీధర్ బాబు. కొత్త విద్యా విధానంపై ఆలోచిస్తున్నామని వెల్లడి. 317 జీవో సమస్యలపై దసరా పండుగలోపే ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రి దామోదర్ రాయనరసింహ నేతృత్వంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని, త్వరలోనే టీచర్లకు మేలు జరిగే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అంటే 317 జీవోపై దసరాలోపే ఏదో ఒక నిర్ణయం రానుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఉద్యోగులందరూ 317 జీవోపై చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు కదా, దానికి దసరాలోపే ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపినారు. దాదాపు 10,000కు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు తెలిపినారు. కరెంట్ అఫైర్ పరంగా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. అమెరికాలో బతుకమ్మకు అధికారికంగా గుర్తింపు. అంటే అధికారికంగా గుర్తించిన జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు, ఉత్తర కరోలినా రాష్ట్రంలో 2 నగరాలు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబర ప్రాశస్త్యాన్ని, పండుగలో పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాలతో పాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలెహ్ నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక్కడ మరో అంశం, మోడల్ స్కూళ్లలో పదోన్నతులు. ఆర్టికల్ 317 జీవోపై సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నా, ఉన్న టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలన్నా సర్వీస్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. పాత సర్వీస్ నిబంధనలను సవరిస్తే 317 జీవో అమలు చేయడానికి వీలవుతుంది. ఈ అవరోధాన్ని తొలగించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ దస్త్రం సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. అనుమతి దక్కితే మోడల్ పాఠశాలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక బతుకమ్మ సంబంధించిన అంశం ఒకటి వచ్చింది, అర్రెం లేదా అలిగిన బతుకమ్మ. దేవి భాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. బండాసురుణ్ణి, చండముండల్ని సంహరించిన తరువాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని 6వ నాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెమ్మని, అలిసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా స్థిరపడింది. సింపుల్గా గుర్తుంచుకోండి, 6వ రోజు అలిగిన బతుకమ్మ, దీన్నే అర్రెం అని పిలుస్తారు. ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో ఔరంగజేబ్ కాలంలో బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఇది మొఘల్స్ సంబంధించిన అంశాలని ఈరోజు గ్రూప్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక ఉద్యోగ సమాచారం, ఈనాడు జర్నలిజం స్కూల్. అంటే జర్నలిస్ట్గా స్థిరపడేందుకు ఈనాడు జర్నలిజం స్కూల్ అనేది అవకాశం కల్పిస్తుంది. ఎంపిక ఏ విధంగా ఉంటుంది? మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యాన్ని, అనువాద సామర్థ్యాన్ని, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించే లఘు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృంద చర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది. శిక్షణ కాలంలో భృతి ఎంత? ఈనాడు జర్నలిజం స్కూల్లో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి 6 నెలలు 14,000, తర్వాత 6 నెలలు 15,000 చొప్పున నెలవారీ భృతి ఇస్తుంది. ఉద్యోగంలో స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రైనీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో 19,000 జీతం వస్తుంది. అది పూర్తయ్యాక శిక్షణార్థులు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్ 21,000 వరకు, ఆ తర్వాత కన్ఫర్మేషన్ 23,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. దరఖాస్తు విధానం, దరఖాస్తు ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఈనాడు.ప్రతిభ.net దరఖాస్తు అందుబాటు ఉంటుంది. దరఖాస్తు రుసుము 200 ఆన్లైన్లో చెల్లించాలి. దరఖాస్తు ధృవీకరణ నకలను అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఒప్పంద పత్రం అంటే బాండ్ ఇవ్వాలి. స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తరగతి శిక్షణతో కలిపి రామోజీ గ్రూప్ సంస్థలో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పందం అంటే స్టార్టింగ్లోనే బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు: తేట తెలుగులో రాయగల నేర్పు,
ఆంగ్ల భాషపై అవగాహన, లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన, మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష. 9/12/2024 డిసెంబర్ 9 నాటికి 28కి మించిన వయసు, డిగ్రీ ఉత్తీర్ణత. ముఖ్య నోటిఫికేషన్ వచ్చేసి 15 సెప్టెంబర్లో వచ్చింది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ గడువు అంటే ఈ నెల 13th వరకు, అంటే అక్టోబర్ 13th వరకు ఉంది. ప్రవేశ పరీక్ష వచ్చేసి అక్టోబర్ 27th రోజు జరగనుంది. కోర్సు ప్రారంభం అంటే క్లాసెస్ ప్రారంభమయ్యేది, కోర్సు అనేది డిసెంబర్ 9th నుండి క్లాసెస్ ప్రారంభం కానున్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. అంటే జర్నలిస్ట్గా స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక అవకాశం. ఇక్కడ సాక్షి భవితలో గుండె సంకోచాన్ని ఏమంటారని చెప్పేసి జనరల్ స్టడీస్ భాగంలో ఇవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ నిపుణులలో తెలంగాణ ఉద్యమం గురించి ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని చూసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.